హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్‌కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో, ఇది మనకి ఇనార్గానిక్‌లో భాగంగా తీసుకోవడం జరిగింది. సో, మనకిది ఇనార్గానిక్‌లో థర్డ్ చాప్టర్. సో, ఇందులో మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో పాటు కాన్సెప్ట్ గూడా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఎంసీక్యూస్ విత్ ఆన్సర్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. కోర్ కెమిస్ట్రీ అనేది చాలా చాలా కాన్సెప్ట్ బిహైండ్ ఉంటుంది. సో, అలాంటి కాన్సెప్ట్ గనుక మీకు తెలియనట్లయితే ఎగ్జామ్స్‌లో మార్క్స్ అనేవి చాలా తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా తగ్గుతాయి మార్క్స్. సో, మీరు జస్ట్ ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసినా కాన్సెప్ట్ తెలవనప్పుడు వేస్ట్ ఆఫ్ టైమ్ అది. సో, తప్పకుండా ఒక క్వెషన్ బిహైండ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎందుకంటే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ తెలిస్తే అక్కడి నుంచి క్వెషన్ అనేది ఏ విధంగా వచ్చినా కూడా మనం చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం కెమికల్ బాండింగ్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఒక చిన్న విషయం, ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, మీరిచ్చేటటువంటి సపోర్ట్‌ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో, అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి తెలుగు మీడియంకి సంబంధించి, అదే విధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కెమిస్ట్రీ పేపర్ 2కి సంబంధించినటువంటి థియరీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% సిలబస్‌తో మనం తెలుగు మీడియం, అదే విధంగా ఇంగ్లీష్ మీడియంని ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. మీరు ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి, అసిస్టెంట్ సైంటిస్ట్‌కి సంబంధించి మీ సక్సెస్‌లో 100% ఇది హెల్ప్ చేస్తుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. కేవలం అనలిస్ట్ గ్రేడ్ 2 సిలబస్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్. మీరు తీసుకున్న తర్వాత, ఈ మెటీరియల్ అనేది తీసుకున్న తర్వాత పిన్ టు పిన్ చెక్ చేసుకోవచ్చు. 100% సిలబస్ కవర్ అయిందా లేదా అనేది పిన్ టు పిన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 1500+ మెంబర్స్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ మెటీరియల్‌ని మిస్ అవ్వద్దు. సో, అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఒకవేళ మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177 అనే నంబర్‌కి వాట్సాప్ గాని, లేకపోతే కాల్ గాని చేయొచ్చు. సో, అదే విధంగా పేపర్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి మనం టెస్ట్ సీరీస్‌ని కూడా బైలింగ్వల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఆల్‌మోస్ట్ 4500 క్వెషన్స్ అనేవి ఇందులో మీకు కవర్ అవుతాయి. ఇనార్గానిక్‌కి సంబంధించి, ఫిజికల్‌కి సంబంధించి, అదే విధంగా ఆర్గానిక్‌కి సంబంధించి ప్రతి క్వెషన్ కూడా మీకు టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ప్రివ్యూ చూస్తున్నప్పుడు క్వెషన్‌కి సంబంధించినటువంటి ఆన్సర్ గానివ్వండి, అదే విధంగా ఎక్స్‌ప్లనేషన్ గానివ్వండి చూసుకోవచ్చు. అదే విధంగా మీ యొక్క ర్యాంక్ కూడా చెక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇందులోనే మనం 5 గ్రాండ్ టెస్ట్‌లో మనకి ఎగ్జామ్ డేట్ రాగానే 5 గ్రాండ్ టెస్ట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో మీకు 5 గ్రాండ్ టెస్ట్‌లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సీరీస్. ఆల్‌మోస్ట్ 700 మెంబర్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే. సో, తప్పకుండా తీసుకోండి. అదే విధంగా 8000 ఎంసీక్యూస్ పీడీఎఫ్ అనేది మనం పేపర్ 1కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 8000 ఎంసీక్యూస్ పీడీఎఫ్ మెటీరియల్ అనేది మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, మీకు ఇందులో పేపర్ 1కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్‌ని కూడా జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, లేకపోతే పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి. సో, అదే విధంగా మనకి రీజనింగ్ కానివ్వండి, డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, ప్రతి టాపిక్‌ని కవర్ చేస్తూ మనం 8000 ఎంసీక్యూస్ పీడీఎఫ్ మెటీరియల్ అనేది విత్ డౌన్‌లోడ్ ఆప్షన్‌తో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందులో డౌన్‌లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు 100+ స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ మెటీరియల్ గనుక ప్రిపేర్ అయినట్లయితే. సో, మీరు ఒకవేళ ఈ మెటీరియల్ గనుక అవైల్ చేసుకోవాలనుకుంటే, లేదా ఈ టెస్ట్ సీరీస్‌ని తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, అదే విధంగా ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం తెలుగు మీడియంకి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అందులో మీకు కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌లు కానివ్వండి, అదే విధంగా మాక్ టెస్ట్‌లు కానివ్వండి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రీ మెంటర్‌షిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. లాస్ట్ వరకి పేషెన్సీతో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది కాబట్టి, సో, ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే అక్కడి నుంచి క్వెషన్ అనేది ఏ విధంగా వచ్చినా మీరు చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో, మనం ఇక్కడ బైలింగ్వల్‌లో అంటే తెలుగు మీడియంలోను, అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలోను మనం ఈ క్వెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇంకొక విషయం చెప్పాలి. ఏదైతే యూట్యూబ్ క్లాస్‌కి సంబంధించినటువంటి వీడియో ఈ పీడీఎఫ్ ఉందో తప్పకుండా మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఇస్తూ పేపర్ 2 టెస్ట్ సీరీస్‌లో ఉంచడం జరుగుతుంది. అంటే మనకి యూట్యూబ్‌లో ఏవైతే క్వెషన్స్ ప్రెజెంట్ చేస్తున్నామో దానికి సంబంధించి
పేపర్ 2లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డౌన్‌లోడ్ ఆప్షన్. సో, ఓకేనా. ఫస్ట్ క్వెషన్ చూడండి. అకార్డింగ్ టు వీఎస్ఈపీఆర్ థియరీ ద షేప్ ఆఫ్ ఏ వాటర్ మాలిక్యూల్ ఈజ్. వీఎస్ఈపీఆర్ సిద్ధాంతం ప్రకారం నీటి అణువు యొక్క ఆకారం ఏమిటి? ఓకేనా. సో, వీఎస్ఈపీఆర్ ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏమడుగుతున్నాడంటే వాటర్ మాలిక్యూల్ యొక్క షేప్ అడుగుతున్నాడు. వాటర్ మాలిక్యూల్ యొక్క షేప్ అడుగుతున్నాడు. సో, ఇక్కడ మనకు షేప్ అనేది తెలియాలంటే, ఒక మాలిక్యూల్ యొక్క షేప్ అనేది తెలియాలంటే మనకేం తెలియాలంటే హైబ్రిడైజేషన్ తెలియాలి. సో, ఇక్కడ మనకి పాసిబుల్ హైబ్రిడైజేషన్స్ ఏముంటాయి అంటే sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, నెక్స్ట్ sp3 హైబ్రిడైజేషన్, నెక్స్ట్ sp3d హైబ్రిడైజేషన్, నెక్స్ట్ sp3d2 హైబ్రిడైజేషన్, నెక్స్ట్ sp3d3 హైబ్రిడైజేషన్. సో, sp ఉంటే మనకి లీనియర్ షేప్ ఉంటుంది. sp2 ఉంటే ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ sp3 ఉంటే టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ sp3d ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ sp3d2 ఉంటే ఆక్ట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ sp3d3 ఉంటే పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. సో, ఇది మనకి పాసిబుల్ హైబ్రిడైజేషన్స్. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి షేప్స్. ఒక మాలిక్యూల్‌లో ఉన్నటువంటి సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ గనుక తెలియాలంటే దాని యొక్క స్టీరిక్ నెంబర్ తెలియాలి ఫస్ట్. దాని యొక్క స్టీరిక్ నెంబర్ అంటాం. స్టీరిక్ నెంబర్ తెలియాలి. అసలు స్టీరిక్ నెంబర్ అంటే ఏంటి? స్టీరిక్ నెంబర్ అంటే ఏంటంటే స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు ఒక మాలిక్యూల్‌కి మీరు స్టీరిక్ నెంబర్ గనుక ఐడెంటిఫై చేయాలనుకుంటే అప్పుడు స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ గనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే సో అప్పుడు వచ్చేది మనకి ఈ స్టీరిక్ నెంబర్. సో, స్టీరిక్ నెంబర్ కనుక మనకు 2 ఉన్నట్లయితే అప్పుడు అది sp హైబ్రిడైజేషన్. స్టీరిక్ నెంబర్ కనుక 3 ఉంటే అది మనకి sp2 హైబ్రిడైజేషన్. స్టీరిక్ నెంబర్ కనుక 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. స్టీరిక్ నెంబర్ 5 ఉంటే మనకి sp3d హైబ్రిడైజేషన్. స్టీరిక్ నెంబర్ 6 ఉంటే మనకి sp3d2 హైబ్రిడైజేషన్. స్టీరిక్ నెంబర్ 7 ఉంటే sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో, ఇక్కడ స్టీరిక్ నెంబర్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ తెలియాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ తెలియాలి. సో, ఇక్కడ H2O మాలిక్యూల్లో స్టీరిక్ నెంబర్ కనుక తెలియాలంటే ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకోండి. ఆ మాలిక్యూల్కి సంబంధించి స్టీరిక్ నెంబర్ తెలియాలంటే ఫస్ట్ ఆ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ తెలియాలి. సెంట్రల్ ఆటమ్ ఏముంది ఇక్కడ H2O మాలిక్యూల్లో అంటే హైడ్రోజన్స్ అనేవి 2 హైడ్రోజన్స్ అనేవి ఆక్సిజన్ అనే ఒక సెంట్రల్ ఆటమ్‌కి అటాచ్ అయి ఉన్నాయి అనుకోండి. బైండ్ అయి ఉన్నాయి అనుకోండి. సో, ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటి? ఆక్సిజన్ అనేది సెంట్రల్ ఆటమ్ మనకి. ఆక్సిజన్ అనేది సెంట్రల్ ఆటమ్. సో, ఇక్కడ ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ కాబట్టి దాని యొక్క వేలెన్సీ తెలియాలి మళ్ళీ. ఓకేనా. సో, అంటే సెంట్రల్ ఆటమ్ తెలిస్తే సరిపోదు. దాని యొక్క వేలెన్సీ తెలియాలి. సో, ఆక్సిజన్ యొక్క వేలెన్సీ ఎంత లేదా గ్రూప్ నెంబర్ ఎంత అంటే 6. ఆక్సిజన్ యొక్క వేలెన్సీ 6. ఇప్పుడు ఆక్సిజన్ యొక్క వేలెన్సీ 6 కాబట్టి ఆక్సిజన్ యొక్క వేలెన్సీ తెలిసింది కాబట్టి 1, 2, 3, 4, 5, 6. ఓకేనా. సో, 6 రాసాం. ఓకేనా. ఇవన్నీ కూడా వేలెన్సీ నెంబర్ ఇది. సో, ఇక్కడ 2 హైడ్రోజన్స్ తోటి 2 సింగిల్ బాండ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. 2 ఎలక్ట్రాన్స్‌ని యూజ్ చేసుకొని 2 హైడ్రోజన్స్ తోటి 2 సింగిల్ బాండ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ మిగిలినవి ఎన్ని? 4 ఎలక్ట్రాన్స్ మిగిలాయి. అంటే మనకి 2 పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవేంటి? లోన్ పెయిర్స్. ఇవేంటంటే లోన్ పెయిర్స్. ఇవి లోన్ పెయిర్స్. సో, ఇవేంటి మనకి 2 ఇవేమో బాండ్ పెయిర్స్. ఇవేంటి? బాండ్ పెయిర్స్. అంటే బాండ్‌లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అవి బాండ్ పెయిర్స్. నెక్స్ట్ ఇవేంటి? లోన్ పెయిర్స్. అంటే బాండ్‌లో ఇన్వాల్వ్ అవ్వనటువంటి నాన్ బాండింగ్ లోన్ పెయిర్ అంటాం. సో, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఏమో బాండ్ పెయిర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 ఏమో లోన్ పెయిర్స్ ఉన్నాయి. 2 బాండ్ పెయిర్స్ 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టీరిక్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు మనకి నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ లేదా నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అంటే 2 + 2 అంటే 4 అవుతుంది. సో, ఇప్పుడు 4 స్టీరిక్ నెంబర్ ఉంటే మనకి ఏ హైబ్రిడైజేషన్ వస్తుంది అంటే sp3 హైబ్రిడైజేషన్ అనేది వస్తుంది. సో, ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉండి చూడండి ఇక్కడ. సో, ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీఎస్ఈపీఆర్ థియరీకి సంబంధించి స్టీరిక్ నెంబర్ కానివ్వండి, బాండ్ పెయిర్స్ కానివ్వండి, లోన్ పెయిర్స్ కానివ్వండి, హైబ్రిడైజేషన్ కానివ్వండి, ఆ హైబ్రిడైజేషన్‌కి సంబంధించి మాలిక్యులర్ షేప్ కానివ్వండి, కామన్ ఎగ్జాంపుల్స్ సంబంధించి
సో ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ నేను పేపర్ 2కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ పేపర్ 2 సంబంధించినటువంటి బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ఉందో ఆ టెస్ట్ సిరీస్‌లో ఈ పీడిఎఫ్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇస్తూ నేను అందులో పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ టేబుల్‌ని ఒకసారి రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో ఇందులో నుంచే మాక్సిమం క్వెషన్స్ అనేవి కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్టీరిక్ నెంబర్ తెలియాలి. స్టీరిక్ నెంబర్ తెలిస్తే మనకి హైబ్రిడైజేషన్ తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ దానికంటే ముందు స్టీరిక్ నెంబర్ తెలియాలంటే మనకేం తెలియాలి అంటే బాండ్ పేర్స్ తెలియాలి. నెక్స్ట్ లోన్ పేర్స్ తెలియాలి. తెలిస్తే మనకేం తెలుస్తుంది? స్టీరిక్ నెంబర్ తెలుస్తుంది. సో స్టీరిక్ నెంబర్ తెలిసిన తర్వాత ఏం తెలుస్తుంది? హైబ్రిడైజేషన్ తెలుస్తుంది. సో హైబ్రిడైజేషన్ తెలిసిన తర్వాత ఏం తెలుస్తుంది? మాలిక్యులర్ షేప్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ H2O మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే స్టీరిక్ నెంబర్ ఎంత? స్టీరిక్ నెంబర్ అనేది 4. స్టీరిక్ నెంబర్ అనేది 4. ఇక్కడ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. లోన్ పేర్స్ లేనప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది షేప్ అనేది మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కానీ లోన్ పేర్స్ ఉన్నప్పుడు మాత్రం స్ట్రక్చర్ యొక్క డైమెన్షన్ మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. షేప్ యొక్క డైమెన్షన్ అనేది మారేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ సంబంధించి H2Oకి సంబంధించి మనకి 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో 2 లోన్ పేర్స్ స్టీరిక్ నెంబర్ 4 ఉండి sp3 హైబ్రిడైజేషన్ ఉంటే దాని యొక్క షేప్ ఏ విధంగా ఉండాలి? బెంట్ లేదా వి షేప్డ్ అయి ఉండాలి. బెంట్ లేదా వి షేప్డ్ అయి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? H2O కానివ్వండి, నెక్స్ట్ H2S కానివ్వండి. సో ఇది మనకి H2Oకి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు మనం టేబుల్ చూసాం కదా. సో ఆ టేబుల్ ప్రకారం ఏంటి అంటే మనకి H2Oకి sp3 హైబ్రిడైజేషన్ ఉండి sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉండి 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఏ షేప్ ఉంటుంది అంటే మనకి వి షేప్ లేదా బెంట్ షేప్ అనేది ఉంటుంది. వి షేప్ లేదా బెంట్ షేప్ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వంగిన ఆకారం లేదా వి ఆకారం అనేది ఉంటుంది. సో ఇది మనకి టేబుల్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క టేబుల్ని ఆధారంగా చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఏం తెలియాలంటే ఫస్ట్ స్టీరిక్ నెంబర్ అనేది తెలియాలి. స్టీరిక్ నెంబర్ తెలిస్తే హైబ్రిడైజేషన్ తెలుస్తుంది. సో హైబ్రిడైజేషన్ తెలిస్తే మనకి షేప్ అనేది తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 0 ఉంటే సింపుల్గా మనకి సో sp2 హైబ్రిడైజేషన్ అయితే ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. లేదా sp3 అయితే టెట్రాహైడ్రల్ ఉంటుంది. సో లోన్ పేర్స్ ఉన్నప్పుడు మాత్రమే షేప్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. దాని యొక్క డైమెన్షన్ అనేది మారుతుంది. నెక్స్ట్ స్టీరిక్ నెంబర్ తెలియాలంటే ఏం తెలియాలి? ఒక సెంట్రల్ ఆటమ్ తెలియాలి. ఆ సెంట్రల్ ఆటంలో దాని యొక్క వేలెన్సీ తెలియాలి. సో దాంట్లో ఉన్నటువంటి ఆటమ్స్కి బాండింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయో తెలిస్తే వాటిని టోటల్ చేస్తే మనకి స్టీరిక్ నెంబర్ వస్తుంది. ఆ స్టీరిక్ నెంబర్ ఆధారంగా చేసుకొని మనం ఈ షేప్ని ఐడెంటిఫై చేయొచ్చు. దేని ఆధారంగా? హైబ్రిడైజేషన్ ఆధారంగా. సో ఇది మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇక్కడ నుంచి ఈ టేబుల్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పారామాగ్నెటిక్ నేచర్ ఆఫ్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై. సో పారామాగ్నెటిక్ నేచర్ అంటే ఇక్కడ ఒక మాలిక్యూల్కి సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? మాలిక్యూల్ గురించి అడుగుతున్నాడు. ఆటమ్ గురించి కాదు. సో ఆటమ్ అంటే సింగిల్ ఆక్సిజన్ ఉందనుకోండి. సింగిల్ ఆక్సిజన్ ఉంటే దాన్ని ఆటమ్ అంటాం. దాన్ని ఆటమ్ అంటాం. సో అంటే ఒకటి కంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మాలిక్యూల్ అంటాము. దాన్ని ఏమంటాం? మాలిక్యూల్ అంటాము. సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? ఆక్సిజన్ యొక్క ఆటమ్ గురించి అడగట్లేదు, మాలిక్యూల్ గురించి అడుగుతున్నాడు. సో మాలిక్యూల్కి సంబంధించి పారామాగ్నెటిక్ నేచర్ అనేది దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటున్నాడు. పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అదేవిధంగా మాలిక్యూల్స్కి డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. పారామాగ్నెటిక్ నేచర్ అదేవిధంగా డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో పారామాగ్నెటిక్ నేచర్ ఎప్పుడు ఉంటుంది అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, ఆ మాలిక్యూల్ లోపల అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దానికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. సో నెక్స్ట్ డయామాగ్నెటిక్ నేచర్ ఎప్పుడు ఉంటుంది అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు. ఆప్షన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఆప్షన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడేమో డయామాగ్నెటిక్ నేచర్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడేమో పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఆక్సిజన్ మాలిక్యూల్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా మాలిక్యూల్కి సంబంధించి కానివ్వండి, పారామాగ్నెటిక్ అండ్ డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఒక మాలిక్యూల్కి సంబంధించినటువంటి డయామాగ్నెటిక్ నేచర్ కానివ్వండి, పారామాగ్నెటిక్ నేచర్ కానివ్వండి మనకి ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, MOT అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదా దీన్ని అణు ఆర్బిటాల్ సిద్ధాంతం అంటాం. ఒక మాలిక్యూల్కి సంబంధించి ఎగ్జాంపుల్ O2 మాలిక్యూల్కి సంబంధించి అణు ఆర్బిటాల్ సిద్ధాంతం అనేది లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది పారామాగ్నెటిక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ O2 మాలిక్యూల్ అనేది ఎలా ఏర్పడుతుంది? మనకి O2 మాలిక్యూల్ అనేది
2 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి మనకి O2 మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. సో ఒక ఆక్సిజన్ ఆటమ్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే అటామిక్ నంబర్ అనేది 8 కాబట్టి ఒక ఆక్సిజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్, ఇంకొక ఆక్సిజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్. అంటే O2 మాలిక్యూల్‌లో మొత్తం 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 16 ఎలక్ట్రాన్స్‌ని మనం మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్‌లో గనుక ఫిల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ దీనికంటే ముందు ఏముంటుందంటే ఇక్కడ 2s సిగ్మా 2s ఉంది కదా, దీనికంటే ముందు ఏముంటుందంటే సిగ్మా 1s ఇది సిగ్మా 1sలో 2 ఉంటాయి. నెక్స్ట్ సిగ్మా స్టార్ 1sలో 2 ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, సిగ్మా అంటేనేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు. నెక్స్ట్ సిగ్మా స్టార్ అంటేనేమో, అంటే స్టార్ సింబల్ ఉంటేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఇది మనకి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2 ఇక్కడికి 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది సిగ్మా 2s2, నెక్స్ట్ సిగ్మా స్టార్ 2s2. సో ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి 8 అయిపోయినాయి. సో ఇంకా మిగిలిందండి మనకి 8 మిగిలాయి. నెక్స్ట్ 2pzలోకి వెళ్తుంది ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది 2pzలోకి వెళ్తుంది. అప్పుడు ఏముంటుందంటే సిగ్మా 2pz2 నెక్స్ట్ సిగ్మా 2px పై 2px2 నెక్స్ట్ పై 2py2 నెక్స్ట్ పై 2py2. సో ఇది మీకు అర్థం కాకపోతే, ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ రాస్తున్నా చూడండి, పై 2px2 నెక్స్ట్ పై 2py2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఏమవుతుందంటే పై స్టార్ యాంటీబాండింగ్ ఆర్బిటల్. నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది యాంటీబాండింగ్ ఆర్బిటల్స్లోకి ఎంటర్ అవుతుంది. పై 2px1 నెక్స్ట్ పై 2py1 అంటే ఇక్కడ మనకి పై 2pxలో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ పై 2pyలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నేను ఇంతకుముందే చెప్పా, ఒక మాలిక్యూల్ లోపల అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే, ఈవెన్ సింగిల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నా అది పారామాగ్నెటిక్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా మనకి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది, అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ ఇన్ PCl5? సో ఇక్కడ PCl5కి సంబంధించి PCl5లో సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి అంటున్నాడు. సో ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటి అంటే పాస్పరస్. సో పాస్పరస్ చుట్టూ మనకి ఈ ఏదైతే 5 Cl ఆటమ్స్ ఉంటాయో అవి బైండ్ అయి ఉంటాయి స్పియర్లో. ఓకేనా. సో బైండ్ అయి ఉంటాయి. సో ఏ విధంగా బైండ్ అయి ఉంటాయి, ఏ షేప్లో బైండ్ అయి ఉంటాయో తెలియాలి. అంటే మనకేం తెలియాలి హైబ్రిడైజేషన్ అనేది తెలియాలి. ఫస్ట్ హైబ్రిడైజేషన్ తెలియాలంటే మనకేం తెలియాలి స్టీరిక్ నెంబర్ అనేది తెలియాలి. స్టీరిక్ నెంబర్ తెలిస్తే మనకి హైబ్రిడైజేషన్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు స్టీరిక్ నెంబర్ తెలియాలంటే మనం ఏం చేయాలి, సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేసాం కాబట్టి ఫస్ట్ దాని యొక్క వేలెన్సీని ఐడెంటిఫై చేయాలి. పాస్పరస్ యొక్క వేలెన్సీ ఎంత, గ్రూప్ నెంబర్ ఎంత 5 అంటే 5 ఎలక్ట్రాన్స్ రాసుకోండి. ఇలా 5 ఎలక్ట్రాన్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి క్లోరిన్ ఆటమ్స్ 5 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. 5 క్లోరిన్ ఆటమ్స్ 5 పాస్పరస్ ఆటమ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్స్తో మనకి సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. సో ఇలా 5 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి 5 బాండ్ పేర్స్ ఉన్నాయి. 5 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి సో 0 లోన్ పేర్స్ ఉన్నాయి. 0 లోన్ పేర్స్ అంటే అప్పుడు స్టీరిక్ నెంబర్ ఏమవుతుంది, స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 0 నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అంటే 5. మొత్తం ఎంత అవుతుంది 5. స్టీరిక్ నెంబర్ 5 ఉన్నప్పుడు మనకి ఏ హైబ్రిడైజేషన్ వస్తుంది sp3d హైబ్రిడైజేషన్ వస్తుంది. సో ఇక్కడ స్టీరిక్ నెంబర్ 5 ఉండి sp3d హైబ్రిడైజేషన్ వచ్చి నెంబర్ ఆఫ్ లోన్ పేర్ 0 ఉన్నప్పుడు ఏ షేప్ వస్తుంది అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి స్టీరిక్ నెంబర్ అనేది 5, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని 0. సో హైబ్రిడైజేషన్ ఏంటి sp3d, షేప్ ఏంటి ట్రైగోనల్ బైపిరమిడల్. ఎగ్జాంపుల్స్ ఏంటి PCl5 అండ్ PF5. సో కాన్సెప్ట్ని క్లియర్గా వినండి. ఒకవేళ
మొదటిసారి గనక అర్థం కానట్లయితే నెక్స్ట్ టైం వీడియోని వినడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ టైం ఎవరికీ అర్థం కాదు. సెకండ్ టైం గనక మీరు వీడియోని విన్నట్లయితే కంపల్సరీ అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఆన్సర్ ఏదవుతుంది? థర్డ్ క్వెషన్‌కి అంటే sp3d. sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. PCl5లో మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఎలా ఉంటుంది మనకి అంటే సో, ఇది ట్రైగోనల్, ఇది ట్రైగోనల్. సో, బైపిరమిడల్. కిందొక Cl, పైనొక Cl యాక్సియల్‌లో. సో, ఈక్వటోరియల్‌లో ఇక్కడొక Cl, ఇక్కడొక Cl, ఇక్కడొక Cl. సో, ఇది మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. సెంటర్‌లో మనకి ఫాస్ఫరస్ ఉంటుంది. ఇక్కడ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఇథైన్? సో, ఇక్కడ ఇథైన్ మాలిక్యూల్‌లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో, ఇక్కడ అడిగింది కార్బన్ కార్బన్ మధ్య ఉన్నటువంటి బాండ్స్ కాదు. మొత్తం ఇథైన్ మాలిక్యూల్‌లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? మీరు గుర్తుపెట్టుకోండి. ఇథైన్ మాలిక్యూల్‌లో కార్బన్ కార్బన్ మధ్య ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయని అడిగితే వేరే ఆన్సర్ ఉంటుంది. ఇథైన్ మాలిక్యూల్‌లో మొత్తం ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి? మొత్తం ఎన్ని పై బాండ్స్ ఉంటాయి అంటే అప్పుడు ఆన్సర్ మారుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇథైన్ అంటే మనం ఏమంటాం? ఎసిటలిన్ అంటాం. ఎసిటలిన్ అంటాం. సో, ఎసిటలిన్ అంటే ఏం రాస్తాం? అంటే ఎసిటలిన్‌లో మనకి కార్బన్‌కి కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో, ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్. ట్రిపుల్ బాండ్‌లో ఎప్పుడు కూడా మనకి 2 పై బాండ్స్ ఉంటాయి. ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. 2 పై బాండ్స్, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్‌కి హైడ్రోజన్‌కి మధ్య ఒక సిగ్మా బాండ్. నెక్స్ట్ ఇక్కడ కార్బన్‌కి హైడ్రోజన్ మధ్య ఒక సిగ్మా బాండ్. సో, ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. మొత్తం 3 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్. సో, ఎప్పుడైనా కూడా ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు 2 పై బాండ్స్ ఉంటాయి. అందులో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. సో, ఈ 3 కలిసి మనకి ఒక ట్రిపుల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నైట్రోజన్‌లో మనకి నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అంటే ఇందులో 2 పై బాండ్స్ ఉంటాయి. అదే విధంగా ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. సేమ్ యాస్ మనకి ఇక్కడ కార్బన్ కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కూడా 2 పై బాండ్స్, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. సో, ఆల్రెడీ మనకి హైడ్రోజన్‌కి కార్బన్ మధ్య మరొక 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం సిగ్మా బాండ్స్ ఎన్ని? 3 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్. 3 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్. సో, 2 పై బాండ్స్. ఓకేనా? సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ద అన్యూజువల్లీ హై బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కంపేర్డ్ టు హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ డ్యూ టు. హైడ్రోజన్ సల్ఫైడ్‌తో పోలిస్తే నీటికి అసాధారణంగా అధిక బాష్పీభవన స్థానం ఉండడానికి కారణం ఏమిటి? సో, ఇక్కడ బాష్పీభవన స్థానం లేదా బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే మరిగేటటువంటి స్థానం. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్‌కి తీసుకున్నారనుకోండి. వాటర్‌కి బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు హైడ్రోజన్ సల్ఫైడ్ గనక తీసుకున్నారనుకోండి. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో, ఎందుకు? సో, ఇది కూడా మనకి దీని దగ్గర 2 హైడ్రోజన్సే ఉన్నాయి. H2O దగ్గర. మనకి నెక్స్ట్ H2S దగ్గర కూడా 2 హైడ్రోజన్సే ఉన్నాయి. మరి బాయిలింగ్ పాయింట్‌లో తేడా ఏంటంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో, హైడ్రోజన్ బాండింగ్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, నెక్స్ట్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటేనేమో అన్వంతర అంటాం తెలుగులో. అణువు లోపల. సో, ఇంట్రామాలిక్యులర్ అంటే వితిన్ ద మాలిక్యూల్ లేదా అన్వంతర అంటాం తెలుగులో. అన్వంతర అంటే మాలిక్యూల్ లోపల, ఒకే మాలిక్యూల్ లోపల. ఇంటర్మాలిక్యులర్ అంటే బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఇదేమో వితిన్ ద మాలిక్యూల్. సో, ఇదేమో బిట్వీన్ ద మాలిక్యూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ కంటే ఇక్కడ మెయిన్‌గా ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ ఉంటాయి. H2Oలో మనకి ఏ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుందంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. H2O మాలిక్యూల్‌లో మనకి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. సో, ఎలా ఉంటుంది మనకి అంటే సో, ఇక్కడ మనకి ఆక్సిజన్‌కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే దీనికి ఎలక్ట్రాన్స్‌ని అట్రాక్ట్ చేసుకునేటటువంటి స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు సల్ఫర్ ఆక్సిజన్‌కి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది, దీనికేమో లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, దీనికేమో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో, ఇలా హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల
ఒక వాటర్ మాలిక్యూల్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది మరొక వాటర్ మాలిక్యూల్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్‌తో ఎలా లింక్ అయ్యి ఉంటుందంటే హైడ్రోజన్ బాండింగ్ ద్వారా లింక్ అయ్యి ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ ద్వారా లింక్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి. సో, ఇది కూడా మనకి ఇంకొక ఆక్సిజన్ చేత లింక్ అయ్యి ఉంటుంది. సో, ఇది మనకి ఇంకొక ఆక్సిజన్ చేత లింక్ అయ్యి ఉంటుంది. సో, నెక్స్ట్ ఈ విధంగా ఇంకొక ఆక్సిజన్ చేత లింక్ అయ్యి ఉంటుంది. సో, ఇలా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండడం వల్ల వాటర్‌లో మనకి మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండడం వల్ల మనకేమవుతుందంటే సో, దీని యొక్క బాయిలింగ్ పాయింట్‌ని చేరుకోవాలంటే మనకి ఎక్కువ హీట్‌ని అనేది ఇవ్వాలి. ఎక్కువ హీట్‌ని ఇవ్వాలి. సో, దీని యొక్క మరిగేటటువంటి స్థానం అనేది బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సో, ఈ హైడ్రోజన్ బాండింగ్స్‌ని కూడా మనం బ్రేక్ చేయాలి కాబట్టి ఎక్కువ హీట్‌ని ఇవ్వాల్సొస్తుంది. ఎక్కువ టెంపరేచర్‌ని ఇవ్వాల్సొస్తుంది. అప్పుడేమవుతుంది మనకి బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు H2Sని తీసుకున్నారనుకోండి, హైడ్రోజన్ సల్ఫైడ్‌ని తీసుకున్నారనుకోండి. హైడ్రోజన్ సల్ఫైడ్‌ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో, సల్ఫర్‌కి లోవర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎలాంటి హైడ్రోజన్ బాండింగ్ ఉండదు. సో, హైడ్రోజన్ బాండింగ్ లేదు కాబట్టి సో, దాన్ని బాయిలింగ్ పాయింట్ గనక చేరుకోవాలనుకుంటే మనం తక్కువ హీట్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దానిలో ఉన్నటువంటి సో, దాని యొక్క మరుగు స్థానాన్ని గనక లేదా బాయిలింగ్ పాయింట్‌ని గనక చేరుకోవాలనుకుంటే తక్కువ హీట్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. సో, అప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల H2Oలో అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ H2S బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఎందుకంటే మనకి వాటర్‌లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ హీట్ ఇయ్యాల్సి ఉంటది. లేదా అంతరానుక హైడ్రోజన్ బంధాలు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ టెంపరేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, వాటిని బ్రేక్ చేయాలంటే అప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది వెన్ కంపేర్ టు H2S. సో, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ వై డస్ ద He2 మాలిక్యూల్ నాట్ ఎగ్జిస్ట్? అంటే మనకి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం He2 మాలిక్యూల్ అనేది నాట్ ఎగ్జిస్ట్ అంటే ఉండదు, ఉనికిలో ఉండదు. ఎందుకు అంటున్నాడు. సో, అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ప్రకారం He2 అణువు అనేది ఎందుకు ఉనికిలో ఉండదు, ఎందుకు ఏర్పడదు అంటున్నాడు. సో, ఇక్కడ మనకి ఒక అణువు అనేది ఏర్పడుతుందా లేదా అనేది ఒక హోమో అటామిక్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. ఇంకోటి హెటెరో అటామిక్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. హోమో అటామిక్ అండ్ హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో, హోమో అటామిక్ మాలిక్యూల్ అంటే ఏంటి? హోమో అంటే సేమ్ ఆటమ్ చేత ఏర్పడినటువంటి మాలిక్యూల్స్‌నే హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమో అటామిక్ మాలిక్యూల్ అంటే O2. సో, ఇక్కడ సేమ్ ఆటమ్స్ 2 ఆక్సిజన్ ఆటమ్సే ఉంటాయి మాలిక్యూల్‌లో. అందుకే మనం దీన్ని ఏమంటాం? హోమో అటామిక్ మాలిక్యూల్ అంటాం. నెక్స్ట్ HCl తీసుకున్నారనుకోండి. HCl అనేది హెటెరో అటామిక్ మాలిక్యూల్. సో, హెటెరో అటామిక్ మాలిక్యూల్ అంటే మనకి 2 వేరు ఆటమ్స్ మధ్య ఒక మాలిక్యూల్ గనుక ఏర్పడినట్టయితే దాన్ని హెటెరో అటామిక్ మాలిక్యూల్ అంటాం. అంటే ఇక్కడ హెటెరో అంటే డిఫరెంట్ ఆటమ్స్ అంటాం. సో, ఇక్కడ మనకి He2 అణువు అనేది ఏర్పడాలంటే ఒక హోమో అటామిక్ మాలిక్యూల్ అనేది ఏర్పడాలంటే మనకి బాండ్ ఆర్డర్ తెలియాలి ఫస్ట్. బాండ్ ఆర్డర్ అనేది తెలియాలి. ఒక మాలిక్యూల్ అనేది ఉనికిలో ఉంటుందా లేదా, ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మనకి బాండ్ ఆర్డర్ అనేది తెలియాలి. బాండ్ ఆర్డర్ తెలియాలంటే మనకేం తెలియాలి? దాని యొక్క ప్రిన్సిపల్ తెలియాలి. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి మనకి? బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. సో, ఇక్కడ మనకి He2 గనుక తీసుకున్నట్లయితే మనకి హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 2 కదా. హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2 అంటే ఒక హీలియం ఆటమ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 హీలియం ఆటమ్ తీసుకుంటే మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్‌లో మనకి ఎలా రాస్తామంటే 4 ఎలక్ట్రాన్స్‌ని సో, ఇలా రాస్తే చూడండి. ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్. సో, ఇక్కడ మనకి సిగ్మా 1s2 ఉంటుంది. ఇక్కడ 2 అయిపోయాయి. నెక్స్ట్ సిగ్మా స్టార్ 1s2 ఉంటుంది. సో, ఇక్కడ 2. సో, ఇక్కడ సిగ్మా స్టార్‌లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఏమో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ సిగ్మాలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఏమో బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో, ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఉన్నాయి. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి 2 ఉన్నాయి. సో, 2 - 2 అంటే 0/2 అవుతుంది. 0/2 అంటే 0 అవుతుంది. బాండ్ ఆర్డర్ 0 ఉంది కాబట్టి మనకి బాండ్ ఆర్డర్ అనేది 0 ఉంది కాబట్టి He2 మాలిక్యూల్ అనేది మనకి పాసిబుల్ కాదు. ఓకేనా? సో, ఆప్షన్
బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బాండ్ ఆర్డర్ అనేది 0 కాబట్టి మనకి He2 మాలిక్యూల్ యొక్క ఫార్మేషన్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ పై బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో ఎప్పుడైనా కూడా ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవ్వాలంటే మనకి ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్ కలిసి మనకి ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ కనుక జరిగినట్లయితే మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ కలిపి ఎండ్ టు ఎండ్, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎండ్ టు ఎండ్ ఒక అంత్యము మరియు ఇంకొక అంత్యం. సో ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ కనుక జరిగినట్లయితే మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఎస్ ఆర్బిటాల్ నెక్స్ట్ ఒక పి ఆర్బిటాల్, ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్, ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్, ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ కనుక జరిగితే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ కూడా సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏం ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్ కలిపి మనకి ఇంకొక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కూడా ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్. సో ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్ కలిపి ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ కనుక జరిగినట్లయితే మనకి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్కి సంబంధించి మనకి సైడ్ టు సైడ్ ఓవర్లాప్ కనుక జరిగినట్లయితే సైడ్ టు సైడ్ అంటే పక్క పక్కన ఓవర్లాపింగ్ కనుక జరిగినట్లయితే మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటే సిగ్మా బాండ్. నెక్స్ట్ ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటే సిగ్మా బాండ్. నెక్స్ట్ ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అంటే సిగ్మా బాండ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్, ఇక్కడ సైడ్ టు సైడ్ ఓవర్లాపింగ్ అంటే లాటరల్ ఓవర్లాపింగ్ అంటాం. లాటరల్ ఓవర్లాపింగ్ లేదా సైడ్ టు సైడ్ ఓవర్లాపింగ్ అంటే పక్క అధిపాతం అంటాం. సో పి ఆర్బిటాల్ యొక్క సైడ్ టు సైడ్ ఓవర్లాపింగ్ వల్ల మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏంటి అప్పుడు, ఏ పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై అంటే మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సైడ్ వేస్ ఓవర్లాపింగ్ ఆఫ్ పి ఆర్బిటాల్ గివ్స్ పై బాండ్ లేదా పార్శ్వ లేదా పక్కవాటు అధిపాతం అనేది మనకి పై బాండ్ని ఫామ్ చేస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అకార్డింగ్ టు VSEPR థియరీ. సో ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్స్కి సంబంధించి బాండ్ పేర్స్, అదేవిధంగా బాండ్ పేర్స్ కానివ్వండి, నెక్స్ట్ లోన్ పేర్స్కి సంబంధించి వాటి మధ్య రిపల్షన్స్కి సంబంధించి వికర్షణకి సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చారు. ఓకేనా. సో వేటి మధ్య వికర్షణ ఎక్కువ ఉంటుంది, వేటి మధ్య వికర్షణ తక్కువ ఉంటుంది అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు H2O మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే H2Oలో ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్ అనేవి ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఉంటాయి, రెండేమో బాండ్ పేర్స్ ఉంటాయి. దీనికి బెంట్ షేప్ అనేది ఉంటుంది లేదా వి షేప్ అనేది ఉంటుంది. బెంట్ షేప్ లేదా వి షేప్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా 2 లోన్ పేర్స్ మధ్య అత్యధికంగా రిపల్షన్ అనేది ఉంటుంది. హైయెస్ట్ రిపల్షన్ అనేది 2 లోన్ పేర్స్ మధ్య ఉంటుంది. ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంటాయి. ఆ లోన్ పేర్స్ ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ అనేది హైయెస్ట్ ఉంటుంది కాబట్టి వాటి మధ్య రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా రిపల్షన్స్ అనేవి వేటి మధ్య ఉంటాయి, లోన్ పేర్ రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లోన్ పేర్ రిపల్షన్ అనేది హైయెస్ట్ ఉంటుంది. లోన్ పేర్ రిపల్షన్ అనేది హైయెస్ట్ ఉంటుంది. తర్వాత దేనికి ఉంటుంది, లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ మధ్య రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ మధ్య రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత వేటికి ఉంటుంది అంటే బాండ్ పేర్ రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది చూడండి. మనకి లోన్ పేర్ రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ది, నెక్స్ట్ లోన్ పేర్ బాండ్ పేర్ సెకండ్ది, నెక్స్ట్ బాండ్ పేర్ అంటే థర్డ్ది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద షేప్ అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ది CO2 మాలిక్యూల్. సో ఇక్కడ CO2 మాలిక్యూల్లో హైబ్రిడైజేషన్ కనుక ఐడెంటిఫై చేయాలంటే మనకేం తెలియాలి, స్టీరిక్ నెంబర్ తెలియాలి. స్టీరిక్ నెంబర్ తెలియాలంటే సెంట్రల్ ఆటం తెలియాలి. సెంట్రల్ ఆటం ఏంటి, కార్బన్. సో దీని యొక్క వ్యాలెన్సీ ఎంత, 4 కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ రాసుకోండి. సో 4 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిజన్ అనేది 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో
సో ఇది కూడా ఇంకొక ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇందులో మనకి ఒకటి పై బాండ్, సో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్, ఒకటి సిగ్మా బాండ్. సో ఎప్పుడైనా మనం స్టీరిక్ నెంబర్ని కౌంట్ చేసేటప్పుడు ఓన్లీ సిగ్మా బాండ్స్ని మాత్రమే కౌంట్ చేస్తాం. సో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. అంటే స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎందుకంటే లోన్ పేర్స్ అనేవి 0 కాబట్టి మనకి సో స్టీరిక్ నెంబర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. సో స్టీరిక్ నెంబర్ని కౌంట్ చేసేటప్పుడు ఓన్లీ సిగ్మా బాండ్ పేర్స్ని మాత్రమే, సిగ్మా బాండ్ను ఫామ్ చేసినటువంటి బాండ్ పేర్స్ని మాత్రమే మనం కౌంట్ చేయాలి. 5 బాండ్స్ని ఫామ్ చేసినటువంటి బాండ్ పేర్స్ని మనం కౌంట్ చేయొద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో హైబ్రిడైజేషన్లో మనకి ఓన్లీ సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఓకేనా, సో ఇక్కడ 2 స్టీరిక్ నెంబర్ అనేది ఉంటుంది. 2 స్టీరిక్ నెంబర్ అంటే sp హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. సో sp హైబ్రిడైజేషన్ ఉండి 2 స్టీరిక్ నెంబర్ ఉండి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనేవి 0 ఉన్నప్పుడు మనకి ఏ స్ట్రక్చర్ ఉంటుంది అంటే లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. లీనియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, లేదా రేఖీయ ఆకృతి అంటాం. లీనియర్ అండ్ రేఖీయ ఆకృతి మరియు sp హైబ్రిడైజేషన్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 500 లైక్స్ యొక్క టార్గెట్ని త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. వెంటనే ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. సో మరొక క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ యాజ్ ఏ నెట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ 0? గుర్తుపెట్టుకోండి, నెట్ డైపోల్ మూమెంట్ అనేది మనకి 0 ఉండాలి అంటే సిమెట్రీ తెలియాలి. ఓకేనా, సో సిమెట్రికల్ మాలిక్యూల్, అసిమెట్రికల్ మాలిక్యూల్ అంటాం. సిమెట్రిక్ మాలిక్యూల్, అసిమెట్రిక్ మాలిక్యూల్. సిమెట్రిక్ మాలిక్యూల్కి ఎప్పుడు కూడా మ్యూ అనేది 0 ఉంటుంది. అసిమెట్రిక్ మాలిక్యూల్కి ఎప్పుడు కూడా మ్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. మ్యూ అంటే ఏంటి ఇక్కడ అంటే డైపోల్ మూమెంట్. మ్యూ అనేది ఏంటి? డైపోల్ మూమెంట్ అంటాం. ద్విధ్రువ భ్రామకం అంటాం. సో డైపోల్ మూమెంట్ అంటాం. సిమెట్రిక్ మాలిక్యూల్ అంటే సౌష్ఠవ మాలిక్యూల్లో లేదా సౌష్ఠవ అణువుల్లో ద్విధ్రువ భ్రామకం అనేది 0 ఉంటుంది. అంటే మ్యూ అనేది 0 ఉంటుంది. అసౌష్ఠవ అణువుల్లో మనకి మ్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ఇక్కడ NH3 యొక్క షేప్ ఏంటి మనకి అంటే పిరమిడల్ షేప్ అంటే సో పై వైపుకి ఒక లోన్ పేర్ ఉంటుంది. మనకి ఇలా పిరమిడ్ షేప్లో 3 హైడ్రోజన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి నైట్రోజన్ దగ్గర పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్స్ దగ్గర పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ చూడండి, మనకి ఇది అన్సిమెట్రికల్ షేప్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మ్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ సిమెట్రికల్ షేప్స్ ఏముంటాయి? సిమెట్రికల్ షేప్స్ అంటే లీనియర్ షేప్ కానీ, లేకపోతే ట్రైగోనల్ షేప్ కానీ, లేకపోతే స్క్వేర్ ప్లేనర్ షేప్ కానీ, లేకపోతే ఆక్ట్రాహైడ్రల్ షేప్ కానీ మనకి ఇవేమవుతాయంటే సిమెట్రికల్ షేప్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి పిరమిడల్ అనేది అన్సిమెట్రికల్ షేప్ కాబట్టి మనకి ఏమవుతుందంటే మ్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ H2Oకి ఏ షేప్ ఉంటుంది? బెంట్ షేప్ ఉంటుంది, వి షేప్ ఉంటుంది. సో ఇలా వి షేప్ అనేది ఉంటుంది. సో వి షేప్ ఉంటుంది కాబట్టి సో దీని యొక్క మ్యూ వాల్యూ కూడా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని యొక్క మ్యూ వాల్యూ కూడా మనకి ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో బెంట్ అంటే ఇది కూడా మనకేంటి అన్సిమెట్రికల్ షేప్. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే చెప్పామో లీనియర్ కానివ్వండి, ట్రైగోనల్ ప్లేనార్ కానివ్వండి, స్క్వేర్ ప్లేనార్ కానివ్వండి, నెక్స్ట్ ఆక్ట్రాహైడ్రల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిమెట్రికల్ షేప్స్. సో ఇవి కాకుండా మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెంట్ షేప్ కానీ, పిరమిడల్ షేప్ కానీ, లేకపోతే సీసా స్ట్రక్చర్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అవన్నీ అన్సిమెట్రికల్ షేప్స్ అంటాం. వాటికి మ్యూ నాట్ ఈక్వల్ టు 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ BF3 తీసుకుంటే BF3కి ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంటుంది సింపుల్గా. సో ఇది మనకి సిమెట్రికల్ షేప్ కాబట్టి దీనికి మ్యూ ఈక్వల్ టు 0 అనేది ఉంటుంది. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ ది నైట్రోజన్ మాలిక్యూల్ N2? బాండ్ ఆర్డర్ ఆఫ్ ది నైట్రోజన్ మాలిక్యూల్ N2. సో ఇక్కడ నైట్రోజన్ మాలిక్యూల్లో మనకి 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. 2 నైట్రోజన్ ఆటమ్స్ కలిపి మనకి N2 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఒక నైట్రోజన్ ఆటమ్ దగ్గర 7 ఎలక్ట్రాన్స్, ఇంకొక నైట్రోజన్ ఆటమ్ దగ్గర 7 ఎలక్ట్రాన్స్, మొత్తం ఎన్ని 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్లో మనకి 10 ఏమో బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి 4 ఏమో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి బాండ్ ఆర్డర్ తెలియాలంటే బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 10 మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ -4
6/2 అవుతుంది. అప్పుడు 10 - 4 అంటే 6/2 అవుతుంది. 6/2 అంటే మనకు 3 వస్తుంది. అంటే 3 వచ్చిందనుకోండి ట్రిపుల్ బాండ్. 3 వస్తే ట్రిపుల్ బాండ్. 2 వస్తే డబుల్ బాండ్. 2 వస్తే ఏమవుతుంది? డబుల్ బాండ్ అవుతుంది. 1 వస్తే మనకి సింగిల్ బాండ్ అవుతుంది. 1 వస్తే సింగిల్ బాండ్ అవుతుంది. సో ఇక్కడ మనకేమొచ్చింది? 3 వచ్చింది కాబట్టి మనకేమవుతుందంటే ట్రిపుల్ బాండ్ అనేది పాసిబుల్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద జామెట్రీ ఆఫ్ XeF4 ఈజ్. సో అంటే మనకి ఈ XeF4 యొక్క జామితీయ ఆకారం అనేది కనుక్కోమంటుంది. జామెట్రీ అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. సో మనకి షేప్ అనేది తెలియాలంటే, షేప్ లేదా జామెట్రీ తెలియాలంటే ఏం తెలియాలి? హైబ్రిడైజేషన్ తెలియాలి. హైబ్రిడైజేషన్ తెలియాలి. హైబ్రిడైజేషన్ తెలియాలంటే మనకేం తెలియాలి? స్టీరిక్ నెంబర్ తెలియాలి. స్టీరిక్ నెంబర్ అనేది తెలియాలి. స్టీరిక్ నెంబర్ తెలియాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఆటమ్ తెలియాలి. XeF4లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? Xe కదా. సో Xe యొక్క వాలెన్సీ నెంబర్ ఎంత? 8. 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి. 8 అంటే మనకి 4 ఫ్లోరిన్స్ చేత 4 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 బాండ్ పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, సో ఇదొకటి. మొత్తం 4 బాండ్ పెయిర్స్. నెక్స్ట్ లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్టీరిక్ నెంబర్ ఎంత? స్టీరిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ లేదా నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ 2, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ 4 అంటే ఏమవుతుంది? మొత్తం 6 అవుతుంది. సో 6 స్టీరిక్ నెంబర్ ఉంటుంటే మనకి sp3d2 ఉండేటువంటి అవకాశం ఉంది. sp3d2 ఉందంటే మనకి ఆక్టాహైడ్రల్ షేప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆక్టాహైడ్రల్ షేప్ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి. 2 లోన్ పెయిర్స్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతాయంటే యాక్సియల్ పొజిషన్‌లో ఉండడానికి ట్రై చేస్తాయి. యాక్సియల్ పొజిషన్ అంటే పైవైపు ఒకటి, నెక్స్ట్ కింది వైపు ఒకటి. ఆక్టాహైడ్రల్ షేప్‌లో పైవైపు ఒకటి, కింది వైపు ఒకటి. ఎందుకంటే రిపల్షన్స్‌ని తగ్గించడం కోసం ఆ లోన్ పెయిర్స్ మధ్య ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! మనకి లోన్ పెయిర్ మధ్య ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి. ఆ ఎక్కువ రిపల్షన్స్ వల్ల మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఆ స్టెబిలిటీ పెంచుకోవడం కోసం ఆ రిపల్షన్స్ తగ్గించి స్టెబిలిటీ పెంచుకోవడం కోసం ఇక్కడ ఈ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఈ 2 ఎలక్ట్రాన్ పెయిర్స్‌ని కూడా ఈ 2 లోన్ పెయిర్స్‌ని కూడా యాక్సియల్ పొజిషన్‌లో అంటే అబోవ్ ద ప్లేన్, బిలో ద ప్లేన్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అలా అరేంజ్ చేస్తే మనకి ఈ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్‌గా చెప్పాలంటే ఓన్లీ ఫ్లోరిన్స్‌ని కన్సిడర్ చేస్తే గనక కన్సిడర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకి స్క్వేర్ ప్లేనార్ షేప్ వస్తుంది. సో దీన్ని మనం కన్సిడర్ చేయం. ఎప్పుడు అంటే ఆప్షన్స్‌లో మనకి స్క్వేర్ ప్లేనార్ అదే విధంగా ఆక్టాహైడ్రల్ 2 ఇచ్చాడు అనుకోండి, మనం కేవలం స్క్వేర్ ప్లేనార్‌ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఆక్టాహైడ్రల్‌ని కన్సిడర్ చేయొద్దు. లేదు స్క్వేర్ ప్లేనార్ ఇవ్వకుండా ఆక్టాహైడ్రల్ ఇస్తే అప్పుడు ఆక్టాహైడ్రల్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? స్క్వేర్ ప్లేనార్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ద సెంట్రల్ ఆటమ్ ఇన్ SF6 అండర్గోస్ విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సో ఇక్కడ మనకి స్టీరిక్ నెంబర్ తెలియాలి. ఫస్ట్ స్టీరిక్ నెంబర్ తెలియాలి. సో నెక్స్ట్ మనకి ఏం తెలియాలి? సెంట్రల్ ఆటమ్ తెలియాలి. SF6లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? సల్ఫర్ సెంట్రల్ ఆటమ్ కదా. సో దీని యొక్క వాలెన్సీ ఎంత? 6. 1 2 3 4 5 6 అంటే ఇక్కడ 6 ఫ్లోరిన్ ఆటమ్స్ తోటి 6 సిగ్మా బాండ్స్‌ని ఫామ్ చేస్తుంది సల్ఫర్ అనేది. అంటే మొత్తం బాండ్ పెయిర్స్ అన్ని 6 బాండ్ పెయిర్స్. నెక్స్ట్ లోన్ పెయిర్స్ అన్ని 0. అప్పుడు స్టీరిక్ నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. 6 స్టీరిక్ నెంబర్ అంటే మనకి ఆక్టాహైడ్రల్ షేప్ అనేది వస్తుంది. ఇలా ఆక్టాహైడ్రల్ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడొక ఫ్లోరిన్, నెక్స్ట్ ఇక్కడొక ఫ్లోరిన్. 6 స్టీరిక్ నెంబర్ ఉంది అంటే మనకి sp3d2 హైబ్రిడైజేషన్ వస్తుంది. sp3d2 హైబ్రిడైజేషన్ వస్తుంది. మనకి ఏ షేప్ వస్తుందంటే ఆక్టాహైడ్రల్ షేప్ అనేది వస్తుంది. సో sp3d2 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The correct order of decreasing carbon-carbon bond length is. సో ఎప్పుడైనా కార్బన్ మధ్య బాండ్ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు సో ఇక్కడ మనకి C ట్రిపుల్ బాండ్ C, నెక్స్ట్ C డబుల్ బాండ్ C, నెక్స్ట్ C సింగిల్ బాండ్ C. సో ఎప్పుడైనా కార్బన్ మధ్య బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయినప్పుడు సో ఇక్కడ మనకి C ట్రిపుల్ బాండ్ Cలో బాండ్ ఆర్డర్ ఏంటి అంటే 3 అంటే ట్రిపుల్ బాండ్ ఉంది కదా. నెక్స్ట్ C డబుల్ బాండ్ Cలో బాండ్ ఆర్డర్ ఏంటి 2. నెక్స్ట్ C సింగిల్ బాండ్ Cలో బాండ్ ఆర్డర్ ఎంత అంటే 1. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ 3,
2, 1 కదా. సో ఎప్పుడైనా బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బాండ్ లెంత్ అంటే ఏంటంటే కార్బన్ మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్. ఈ కార్బన్ మధ్య డిస్టెన్స్. నెక్స్ట్ ఈ కార్బన్ మధ్య డిస్టెన్స్. నెక్స్ట్ ఈ కార్బన్ మధ్య డిస్టెన్స్. సో బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ బాండ్ లెంత్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి దీనికి లెస్ బాండ్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సెకండ్ ప్లేస్లో బాండ్ లెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లోయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి దీనికి హైయెస్ట్ బాండ్ లెంత్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు బాండ్ లెంత్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కార్బన్ సింగిల్ బాండ్ సికి హైయెస్ట్ ఉంటుంది, తర్వాత కార్బన్ డబుల్ బాండ్ సికి హైయెస్ట్ ఉంటుంది, తర్వాత కార్బన్ ట్రిపుల్ బాండ్ సికి హైయెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. అంటే బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. సో ఏమవుతుంది అప్పుడు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్స్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చెప్పుకున్నాం. అంతరనుక అంటే బిట్వీన్ ద మాలిక్యూల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ ఒకే అణువు లోపల హైడ్రోజన్ బాండింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ హెచ్ ఇలా తీసుకుంటే ఇక్కడ ఒక ఎక్స్ హెచ్, నెక్స్ట్ ఇదొక మాలిక్యూల్, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ ఇదొక మాలిక్యూల్ అనుకోండి. ఇదొక మాలిక్యూల్, నెక్స్ట్ ఇదొక మాలిక్యూల్. ఇవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, హైడ్రోజన్ బాండింగ్ చేత కనెక్ట్ అయి ఉన్నాయి. సో దీని ఏమంటాం, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. అణువుల మధ్య. ఓకేనా. సో అణువుల మధ్య బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంటర్ మాలిక్యులర్ అంటాం దీన్ని. అదే మనకి ఒకే అణువు లోపల గనక హైడ్రోజన్ బాండింగ్ ఉన్నట్లయితే మనం అణ్వంతర హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఓకేనా. సో విత్ ఇన్ ద మాలిక్యూల్. సో ఇక్కడ చూడండి, H2Oలో మనకి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అంటే రెండు అణువుల మధ్య, అంటే వేరు అణువుల మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, ఇంటర్ మాలిక్యులర్ ఉంటుంది. నెక్స్ట్ NH3లో కూడా ఇంటర్ మాలిక్యులర్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్థో నైట్రోఫినాల్ అంటే ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. ఇక్కడ నైట్రో ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది. నెక్స్ట్ పారానైట్రోఫినాల్ అంటే ఎలా రాస్తాం, సో ఇలా రాస్తాం. ఒకటే మాలిక్యూల్ మనకి ఇక్కడ. సో ఇలా NO2 రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం, OH రాస్తాం. సో ఇక్కడ చూడండి, పారానైట్రోఫినాల్లో మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్కి లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా లెంత్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇందులో ఏదైతే పారానైట్రోఫినాల్ ఉందో ఇందులో మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది పాసిబుల్ కాదు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆర్థో పొజిషన్లో OH ఉంది. ఆర్థో పొజిషన్లో నైట్రో గ్రూప్కి ఆర్థో పొజిషన్లో OH ఉంది. కాబట్టి రెండు పక్క పొజిషన్స్ అంటే అడ్జసెంట్ పొజిషన్స్ అనమాట. అడ్జసెంట్ పొజిషన్స్ అంటాం. 1, 2 పొజిషన్స్లో మనకి రెండు గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య మనకి ఏమవుతుందంటే హైడ్రోజన్ బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ రాసా చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక గ్రూప్, ఇది నైట్రో గ్రూప్, ఇదేమో OH గ్రూప్. సో ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకు పాసిబుల్ అయింది అంటే ఇది ఆర్థో పొజిషన్లో ఉంది. అంటే ఇవి 1, 2 పొజిషన్లో ఉన్నాయి. ఈ రెండు గ్రూప్స్ కూడా అడ్జసెంట్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి లెంత్ అనేది ఆ రెండింటి మధ్య దూరం అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఆ రెండింటి మధ్య మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది పాసిబుల్ అయింది. అదే మీరు పారానైట్రోఫినాల్ తీసుకుంటే రెండు కూడా 1, 4 పొజిషన్లో ఉంటాయి. 1, 4 పొజిషన్లో ఉంటాయి. పారానైట్రోఫినాల్ తీసుకుంటే మనకి ఇక్కడ NO2 ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది. సో ఇక్కడ 1, 2, 3, 4 అంటే 1, 4 పొజిషన్లో ఉంటాయి. ఓకేనా. అడ్జసెంట్ పొజిషన్స్ కాదు, అంటే చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు హైడ్రోజన్ బాండింగ్ అనేది ఇక్కడ పాసిబుల్ కాదు. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఇక్కడ పాసిబుల్ కాదు, ఇక్కడేమో పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే రెండు ఆర్థో పొజిషన్లో ఉన్నాయి కాబట్టి, పక్కన 1, 2 అడ్జసెంట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి లెంత్ తక్కువ ఉంది. కాబట్టి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ లేదా అణ్వంతర హైడ్రోజన్ బంధం అనేది మనకి కేవలం ఆర్థో నైట్రోఫినాల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బాండ్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ an electron pair
వేర్ బోత్ ఎలక్ట్రాన్స్ ఆర్ కంట్రిబ్యూటెడ్ బై ద సేమ్ ఆటమ్ ఇస్ కాల్డ్. సో ఎప్పుడైనా ఒకే ఆటమ్ అనేది మనకి సో వేరే ఆటమ్‌కి ఒక కంప్లీట్‌గా ఒక లోన్ పెయిర్‌ని గనక డొనేట్ చేసినట్లయితే, చేసి ఒక బాండ్ గనక ఫార్మ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే కోఆర్డినేటెడ్ కోవలెంట్ బాండ్ అంటాం. కోఆర్డినేటెడ్ కోఆర్డినేటెడ్ కోవలెంట్ కోఆర్డినేటెడ్ కోవలెంట్ బాండ్ అంటాము. ఓకేనా. సమన్వయ సంయోజనీయ బంధం అంటాం. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఒక ఆటమ్ దగ్గర ఒక కంప్లీట్‌గా ఒక లోన్ పెయిర్ ఉండి ఇంకొక ఆటమ్ దగ్గర కంప్లీట్‌గా ఒక వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకున్నట్లయితే NH3 మాలిక్యూల్‌లో మనకేమవుతుంది, నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పెయిర్ ఉంటుంది. అదే మీరు BF3 తీసుకున్నట్లయితే బోరాన్ ట్రైఫ్లోరైడ్ తీసుకున్నట్లయితే బోరాన్ దగ్గర మనకి ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పెయిర్ ఉంటుంది. అదే బోరాన్ దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఒక వేకెంట్ p ఆర్బిటాల్ ఉంటుంది. ఇదేమో వేకెంట్ p ఆర్బిటాల్. ఓకేనా. సో వేకెంట్ p ఆర్బిటాల్‌లోకి ఈ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్‌ని డొనేట్ చేస్తూ ఈ రెండిటి మధ్య మనకి బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఆ బాండ్ ఏమంటామంటే కోఆర్డినేటెడ్ కోవలెంట్ బాండ్ అంటాము. సో H3N కోఆర్డినేటెడ్ కోవలెంట్ బాండ్ BF3. సో ఇలా సూచిస్తాం మనం దాన్ని. ఓకేనా. సో ఇక్కడ NH3ని ఏమంటాం, NH3ని లూయిస్ బేస్ అంటాం. ఎందుకంటే ఎలక్ట్రాన్ పెయిర్‌ని డొనేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ BF3ని ఏమంటాం, లూయిస్ యాసిడ్ అంటాం. ఎందుకంటే ఎలక్ట్రాన్ పెయిర్‌ని తీసుకుంటుంది కాబట్టి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఐసోస్ట్రక్చరల్ హ్యావింగ్ ద సేమ్ షేప్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ పేర్స్ అనేవి ఐసోస్ట్రక్చరల్ అంటున్నాడు అంటే సేమ్ షేప్ ఉండాలి. ఇచ్చినటువంటి రెండు ఏదైనా పేర్ ఉంది కదా, సో ఈ పేర్స్‌లో వేటికి సేమ్ షేప్ ఉంది అంటున్నాడు. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఆప్షన్ ఏలో NH3కి పిరమిడల్ షేప్ ఉంటుంది. BF3కి మనకి ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంటుంది. పిరమిడల్ అంటే ఇంతకుముందే చెప్పా. ట్రైగోనల్ ప్లేనార్ అన్నా కూడా ఇంతకుముందే చెప్పా. సో ఇది మనకి ఐసోస్ట్రక్చరల్ కాదు. ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ PCl5 తీసుకోండి. PCl5కి ఏముంటుంది, PCl5కి అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. అదే మీరు IF5 తీసుకున్నట్లయితే సో దానికి ఏ షేప్ ఉంటుంది అంటే సో ఇక్కడ అయోడిన్ అనేది 7, వాలెన్సీ నెంబర్ అనేది 7, 1 2 3 4 5, నెక్స్ట్ 6 7 అంటే 5 ఫ్లోరిన్ ఆటమ్స్ తోటి 5 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఒక లోన్ పేరు ఉంది. సో 1 2 3 4 5 6 అనేది మనకి ఏమవుతుంది అంటే స్టీరిక్ నెంబర్ అవుతుంది. 6 అనేది మనకి స్టీరిక్ నెంబర్ అవుతుంది. సో స్టీరిక్ నెంబర్ 6 కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆక్ట్రాహైడ్రల్ షేప్ వస్తుంది. ఇదేమో ట్రైగోనల్ బైపిరమిడల్ షేపు, ఇదేమో ఆక్ట్రాహైడ్రల్ షేప్. సో ఇది కూడా మనకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ H2O తీసుకుంటే H2Oకి ఇంతకుముందే చెప్పా, బెంట్ షేప్ లేదా వి షేప్ ఉంటుంది. నెక్స్ట్ CO2 కూడా చెప్పే కదా, సో లీనియర్ షేప్ ఉంటుంది. దీనికి లీనియర్ షేప్ ఉంటుంది. సో ఇది కూడా మనకి కాదు. ఉన్నది ఏంటి మనకి CO3 2- అండ్ NO3- అంటే కార్బోనేట్ అయాన్ నైట్రేట్ అయాన్స్కి మనకి సేమ్ షేప్ ఉంటుంది. అంటే వాటిని మనం ఐసోస్ట్రక్చరల్ అంటాం. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ CO3 2- తీసుకోండి. CO3 2- తీసుకుంటే మీకు సో ఏం తెలుస్తుందంటే ఫస్ట్ సో ఇక్కడ మనకి కార్బన్ సెంట్రల్ ఆటమ్ ఏంటి, కార్బన్ కదా, వేలెన్సీ ఎంత 4 కదా, 1 2 3 4. ఇక్కడ -2 ఉంది. -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా రాసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఒక ఆక్సిజన్, నెక్స్ట్ ఇక్కడ ఒక ఆక్సిజన్. అంటే ప్రతి ఆక్సిజన్ కూడా డబుల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం కౌంట్ చేసుకోవాలి, ఓన్లీ సిగ్మా బాండ్స్నే కౌంట్ చేసుకోవాలి. మాత్రమే కౌంట్ చేసుకోవాలి. 1 2 3 సిగ్మా బాండ్స్ అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని అంటే 0. సో 3 సిగ్మా బాండ్స్ అంటే 3 బాండ్ పేర్స్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని 0 కదా, అప్పుడు స్టీరిక్ నెంబర్ ఏమవుతుంది 3 అవుతుంది. స్టీరిక్ నెంబర్ 3 ఉండి లోన్ పేర్స్ అనేవి మనకి 0 ఉన్నప్పుడు మనకి ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది.
సో ఈ విధంగా మధ్యలో కార్బన్ ఉండి ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. సో ఈ విధంగా ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ NO3- చూడండి. NO3- కనుక తీసుకున్నప్పుడు NO3- మనకి సెంట్రల్ ఆటం ఏంటి? నైట్రోజన్ కదా. NO3- నైట్రోజన్ సెంట్రల్ ఆటం అయినప్పుడు నైట్రోజన్ యొక్క మనకి వేలెన్సీ ఎంత? 5 కదా. సో 5 అంటే ఒక మైనస్ ఉంది అంటే 6 అనుకోవాలి వేలెన్సీని. సో 1 2 3 4 5 అంటే ఒక మైనస్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా రాస్తాం. 2- ఉంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా రాస్తాం. 3 ఉంటే 3- ఉంటే 3 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా రాస్తాం వేలెన్సీలో. సో ఇక్కడ 5 + 1 కాబట్టి 6 రాస్తాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఇది నెక్స్ట్ ఇంకొకటి రాయాలి కాబట్టి 6 రాయాలి. 1 2 3 4 5 6 కదా. సో 3 ఆక్సిజన్స్ 3 డబుల్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇందులో కేవలం మనం సిగ్మా బాండ్స్ని మాత్రమే కౌంట్ చేసుకోవాలి. డబుల్ బాండ్లో మనకు ఒక పై బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. కాబట్టి కేవలం 3 సిగ్మా బాండ్స్ని మాత్రమే కౌంట్ చేసుకోవాలి. 3 సిగ్మా బాండ్స్ అంటే 3 బాండ్ పేర్స్. నెక్స్ట్ 3 లోన్ పేర్స్ అని ఉన్నాయి 0 కదా. అప్పుడు స్టీరిక్ నెంబర్ ఏమవుతుంది? స్టీరిక్ నెంబర్ అనేది మనకి 3 అవుతుంది. స్టీరిక్ నెంబర్ 3 ఉండి మనకి సో అప్పుడు ఎలాంటి లోన్ పేర్స్ లేనప్పుడు మనకి షేప్ ఏమవుతుంది అంటే ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అవుతుంది. అంటే sp2 హైబ్రిడైజేషన్. సో ఇందులో కూడా మనకి sp2 హైబ్రిడైజేషన్. CO3 2- sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ NO3- కూడా sp2 హైబ్రిడైజేషన్. రెండిట్లో కూడా మనకి సేమ్ sp2 హైబ్రిడైజేషన్ ఉంది. అదేవిధంగా ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఉంది కాబట్టి వీటిని ఐసోస్ట్రక్చరల్ ని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The HNH bond angle in NH3 is approximately. The HNH bond angle in NH3 is approximately. సో మనకి NH3కి పిరమిడల్ షేప్ ఉంటుంది. NH3కి పిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. పిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. సో ఈ పిరమిడల్ షేప్లో ఇక్కడ నుంచి ఈ హైడ్రోజన్ నుంచి నెక్స్ట్ ఈ నైట్రోజన్కి నెక్స్ట్ ఈ హైడ్రోజన్కి సో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటాడు. ఈ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి 107 డిగ్రీస్ ఉంటుంది. 107 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 107 డిగ్రీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు అదే H2O మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే H2O మాలిక్యూల్కి మనకి బెంట్ షేప్ ఉంటుంది. బెంట్ షేప్ ఉంటుంది. ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది. సో ఇక్కడ బెంట్ షేప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్, ఆక్సిజన్ నుంచి హైడ్రోజన్కి మనకి ఈ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 104 డిగ్రీస్ 5 మినిట్స్ ఉంటుంది. 104 డిగ్రీస్ 5 మినిట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెట్రాహైడ్రల్ షేప్. సో CH4 కనుక తీసుకుంటే CH4 కనుక మనం తీసుకున్నట్లయితే దీనికి టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. పైన ఒక హైడ్రోజన్, కింద 3 హైడ్రోజన్స్. సో ఇది టెట్రాహైడ్రల్ షేప్. టెట్రాహైడ్రల్ షేప్. సో ఈ టెట్రాహైడ్రల్ షేప్లో మనకి హైడ్రోజన్ కార్బన్ హైడ్రోజన్కి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి మూడిట్లో ఒకటి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే 3 ఇచ్చి మనకి మ్యాచింగ్ టైప్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ClF3 అకార్డింగ్ టు VSEPR థియరీ. ఓకేనా. సో మనకి కెమికల్ బాండింగ్ అంటేనే మెయిన్గా VSEPR థియరీ, హైబ్రిడైజేషన్స్, నెక్స్ట్ షేప్స్, జామెట్రీ, బాండ్ ఆర్డర్, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇందులో నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్, నాకు తెలిసి అయితే పోయినసారి 6 క్వశ్చన్స్ వచ్చాయనుకుంటా. సో ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 1 or 2 టైమ్స్ చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కనుక ఈ కాన్సెప్ట్ అర్థమైతే 3 to 4 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఒక్కోసారి 6 మార్క్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా వీడియోని రిపీటెడ్గా చూడడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఈ PDF అనేది నేను మన ఏదైతే పేపర్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉందో, కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్, బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ అనేది అందులో ఉంచడానికి ట్రై చేస్తాను. ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగా దీన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి టెస్ట్ సిరీస్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద షేప్ ఆఫ్ ClF3 అకార్డింగ్ టు VSEPR థియరీ అంటున్నాడు. సో ఇక్కడ VSEPR థియరీ ప్రకారం షేప్ ఐడెంటిఫై చేయాలంటే మనకు ముందే ఏం తెలియాలి? హైబ్రిడైజేషన్ తెలియాలి. హైబ్రిడైజేషన్ తెలియాలంటే స్టీరిక్ నెంబర్ తెలియాలి. స్టీరిక్ నెంబర్ తెలియాలంటే సెంట్రల్ ఆటం తెలియాలి. సెంట్రల్ ఆటం తెలిసిన తర్వాత మనకి ఏం తెలియాలి అంటే మనకి వేలెన్సీ నెంబర్ తెలియాలి. సో ఇక్కడ ClF3లో మనకి సెంట్రల్ ఆటం ఏంటి? సెంట్రల్ ఆటం ఏంటంటే Cl అనేది సెంట్రల్ ఆటం. Cl అనేది సెంట్రల్ ఆటం. సో ఇక్కడ Cl సెంట్రల్ ఆటం కదా, దీనికి వేలెన్సీ ఎంత? 7. 7th గ్రూప్ కదా ఇది. 7 వేలెన్సీ. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఏం రాస్తాం? 1 2 3. సో ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్. నెక్స్ట్ ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. అప్పుడు స్టీరిక్ నెంబర్ ఎంత అవుతుంది? స్టీరిక్ నెంబర్ అనేది మనకి
5 అవుతుంది. స్టీరిక్ నెంబర్ అనేది 5 అవుతుంది. స్టీరిక్ నెంబర్ 5 అంటే స్టీరిక్ నెంబర్ అనేది మనకి 5 అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు చూడండి. సో, స్టీరిక్ నెంబర్ 5 అంటే sp3d అంటే sp3d హైబ్రిడేషన్ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. sp3d అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అంటే మనం ఎలా రాస్తాం అంటే చూడండి. సో, ఎలా రాస్తామంటే చూడండి. సో, ఇది ట్రైగోనల్ ప్లేనార్ షేప్ కదా! సో, ఇలా రాస్తాం. ఇక్కడొక నెక్స్ట్ ఇలా రాస్తాం. సో, ఇక్కడొక లోన్ పెయిర్, ఇక్కడొక లోన్ పెయిర్. సో, ఇక్కడొక ఫ్లోరిన్, ఇక్కడొక ఫ్లోరిన్, నెక్స్ట్ ఇక్కడొక ఫ్లోరిన్. 3 ఫ్లోరిన్స్ కదా! సో, ఏ షేప్‌లో ఉంది చూడండి. సో, ఓన్లీ మీరేం చేస్తారంటే ఫ్లోరిన్స్‌ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఫ్లోరిన్స్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తే మనకి ఏ షేప్ వస్తుంది అంటే ఇలా వస్తుంది కదా! సో, పైకి ఒకటి, కిందికి ఒకటి. అంటే ఏ షేప్ వస్తుంది? టీ షేప్ అనేది వస్తుంది. ఏ షేప్ వస్తుంది? టీ షేప్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? టీ షేప్డ్ లేదా టీ ఆకారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ట్రైగోనల్ బైపిరమిడల్ వచ్చినా మనం ఓన్లీ ఏమడిగాడంటే షేప్ అడిగాడు కాబట్టి ఫ్లోరెన్స్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తే మనకి టీ షేప్ అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సీఎస్ఐఆర్ ఎగ్జామ్‌లో గాని, జేఎల్ గానివ్వండి, డీఎల్ గానివ్వండి ప్రతి దాంట్లో ఈ టీ షేప్ కానీ ఇంకొకటి సీసా స్ట్రక్చర్. సీసా షేప్ ఒకటి నెక్స్ట్ టీ షేప్ అనేది కంపల్సరీ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి సీఎల్ఎఫ్3కి ఏ షేప్ ఉంటదంటే టీ షేప్ అనేది ఉంటది. టీ షేప్ అనేది ఉంటది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇన్ ద మెటాలిక్ బాండ్ మోడల్ ద మెటల్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ ద మెటాలిక్ బాండ్ మోడల్ ద మెటాలిక్ స్ట్రక్చర్ లేదా ద మెటల్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ అంటున్నాడు. లోహ బంధ నమూనాలో లోహ నిర్మాణం దేనిని కలిగి ఉంటుంది. సో, ఎప్పుడైనా కూడా మెటల్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే లో అయనైజేషన్ ఎనర్జీ. లో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. లో అయనైజేషన్ ఎనర్జీ. లో ఐపీ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా వీటికి లో ఐపీ వాల్యూ ఉంటుంది. లో ఐపీ వాల్యూ ఉండడం వల్ల సో, ఈ మెటల్స్ లోపల ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. అరౌండ్ ది న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. మొబైల్ అవుతూ ఉంటాయి. సో, అందువల్ల ఏమవుతుందంటే వీటికి కండక్టివిటీ నేచర్ అనేది ఉంటుంది. ఇలా ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల మెటల్స్‌కి కండక్టివిటీ నేచర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మాలియబిలిటీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మెటల్స్‌కి లో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అందులోపల ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. లో అయనైజేషన్ ఎనర్జీ వల్ల. సో, దానివల్ల ఏమవుతుందంటే అవి కండక్టివిటీ నేచర్‌ని అదేవిధంగా మాలియబిలిటీ నేచర్‌ని కలిగి ఉంటాయి. సో, మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, పాజిటివ్ అయాన్స్ ఇన్ ఏ సీ ఆఫ్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. స్థానీకృతం కాని ఎలక్ట్రాన్ల సముద్రంలో ధనాత్మక అయాన్లు అంటాం. సో, అంటే దీనికి అర్థం ఏంటంటే మనకి పాజిటివ్ చార్జెస్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ చార్జెస్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. చూడండి. సో, ఇవన్నీ కూడా ఏంటి? పాజిటివ్ చార్జెస్. సో, ఈ పాజిటివ్ చార్జెస్ మధ్య ఈ రెడ్ కలర్‌లో ఉన్నాయి, పింక్ కలర్‌లో ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా మనకేంటి? ఎలక్ట్రాన్స్. సో, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సో, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో, ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ దగ్గరికి, ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ దగ్గరికి సో, ఈ విధంగా ఫ్రీగా ఆ మెటల్‌లో మూవ్ అవుతూ ఉంటాయి. అలా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉన్నటువంటి నేచర్ వల్ల ఏమవుతుందంటే ఒక మెటల్ అనేది కండక్టివిటీ నేచర్‌ని అదేవిధంగా మాలియబిలిటీ నేచర్‌ని అంటే వాహకతను కలిగి ఉంటుంది. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక 80 క్వెషన్స్ దాకా ఉన్నాయి. సో, ఈ 80 క్వెషన్స్ అన్నీ కూడా నేను మన పేపర్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకునే విధంగా. సో, తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి. చాలా చాలా వాల్యుబుల్ టెస్ట్ సిరీస్. ఆల్మోస్ట్ 4500 క్వెషన్స్ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా మీకు టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. వీడియో ఎక్స్‌ప్లనేషన్ కాదు. మీరు టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్‌లో ప్రివ్యూ చూసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఆన్సర్ అండ్ ఎక్స్‌ప్లనేషన్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకి గెజిటెడ్ పోస్ట్ కాబట్టి మళ్ళీ ఈ అవకాశం అనేది మీకు రాదు. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇంకొక విషయం మీ నుంచి గనుక మంచి రెస్పాన్స్ ఉన్నట్లయితే మరొక వీడియోని వెంటనే తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇంకొక టాపిక్ పైన. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా ఈ ఎగ్జామ్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే సో, ఏదైనా టాపిక్స్ పైన మీకు వీడియో క్లాసెస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి కామెంట్‌కి కూడా మీకు రిప్లై అనేది వస్తుంది. సో, తప్పకుండా టెస్ట్ సిరీస్ కానివ్వండి, అదేవిధంగా మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా
ఇంపార్టెంట్ మెటీరియల్ తెలుగు మీడియం వారికి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ కాస్ట్‌లో. సో, మీరు మెటీరియల్ గనుక అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177కి అదేవిధంగా మీరు టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. యాప్‌కి సంబంధించిన లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. తెలుగు మీడియంకి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. సో, తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫ్రీ మెంటర్‌షిప్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో, ఏ టాపిక్స్‌ని ఎలా ఎలా చదవాలనేది త్వరలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.